Hey, నరసింహ రైట్? రైట్. మీ పేరు నరసింహ అండి? లేదు, ఖాసిం వలి. సారీ? ఖాసిం. కాసిం. ఓకే. హ్మ్. యా. సో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వంశీ. ఓకే. డూ యూ అండర్స్టాండ్ తెలుగు ఆర్? యా, అండర్స్టాండ్ ఓకే. తెలుగు. యా. సో బేసిక్గా నేను ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్లో చేస్తున్నానండి. ఇది యుఎస్లో. ఓకే. ఓకే. మాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. యాజ్ ఇన్ లైక్ నేను వేరే కంపెనీకి మూవ్ అవ్వడానికి బేసిక్గా నాకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. అట్ ది సేమ్ టైం నాకు బేసిక్ ఇప్పుడు అక్కడ జీరా మైగ్రేషన్ చేస్తున్నారు అనమాట. నాకు ప్రాజెక్ట్ మేనేజర్గా నాకు జీరా ఫ్రంట్ ఎండ్ అంటే బేసిక్ యూజర్ మేనేజ్మెంట్లు, ఈ డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఐడియా ఉంది. అట్లీస్ట్ అట్ వెరీ హై లెవెల్. అంటే ఐఎమ్ నాట్ రియలీ ప్రెషర్ ఫర్ జీరా. కాకపోతే ఇప్పుడు నాకు అసలు అడ్మిన్ సైడ్ ఈ స్నో కానీ కాన్ఫరెన్స్ ఇంటిగ్రేషన్స్ కానీ లేకపోతే ఈ యూజర్ మేనేజ్మెంట్ కానీ మైగ్రేట్ చేసినప్పుడు మొత్తం యూజర్ ప్రొఫైల్స్ అన్ని పుల్ చేయడం కానీ ఆ క్లౌడ్లోకి ఇదంతా ఆ, నాకు అసలు అంటే బ్యాక్ ఎండ్ అయితే ఐడియా లేదు అసలు. సో రిక్వైర్మెంట్ అయితే అదనమాట. సో ఇంకా ఇంకా ఫర్దర్గా ఏముంటాయి అనేది తెలియదు అడ్మిన్ లెవెల్లో. ప్రాబబ్లీ అంటే ఇంటిగ్రేషన్స్ కనెక్టర్స్ అవి ఉంటాయేమో కానీ బట్ యా ఓవరాల్గా అయితే ఆ, అంటే నాకు రిక్వైర్మెంట్ అయితే ఇది. బట్ మై ప్రొఫెషనల్ కెరియర్ వచ్చేసి బీన్ వర్కింగ్ క్లోజ్లీ లైక్ ఒక 21 years నుంచి చేస్తున్నాను. ఆ, 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 అంటే వేరే అంటే ఇండియాలో ఒక 15 years చేశాను, ఇక్కడ ఒక 6 years చేశాను. సో ఓకే. యా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాను. బట్ ఇది సంథింగ్ విచ్ ఐ హావ్ నాట్ టచ్డ్ యెట్ అనమాట, బ్యాక్ ఎండ్ అడ్మిన్ అవన్నీ. సో ఓకే. దానికి హెల్ప్ కావాలండి. ఓకే. అంటే పెగా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఏంటండి? అంటే పెగా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ మీన్, ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ మీన్, పెగాలో ఏంటి మెయిన్గా? పెగా పెగా కాదు. అంటే నాకు పెగా సిస్టమ్స్ మీద నాకు స్పెసిఫిక్గా ఏం అడగలేదు. నాకు జీరా అడ్మిన్లో మైగ్రేషన్స్ అయితే ఎట్లా చేస్తారు, ఆ, అంటే ఆ లెవెల్లో కావాలి నాకు, ఆ అడ్మిన్ లెవెల్లో. యూజువల్గా మనం కంపెనీలో లెట్స్ సే స్నో టికెట్స్ రేస్ చేస్తాం కదండి, యా, సర్వీస్ యా. నో అయ్యి. ఆ, ఆ. యా, ఐ క్రియేట్ అంటే ఈ అంతా ఒక ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా మనకి. ఇప్పుడు జీరాకి కాన్ఫరెన్స్కి లేకపోతే డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఒక్కొక్క ప్రాజెక్ట్ మేనేజర్కి వాళ్ళ ఓన్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా. అది యా. రైట్ ఫ్రమ్ ఇష్యూస్ దగ్గర నుంచి స్టోరీస్, ఎస్. ఇవి అవి అన్ని. సో యూజర్ ప్రొఫైల్స్ ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను మైగ్రేట్ చేసినప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తాము ఏంటి, ఆ కాన్ఫరెన్స్ ఒకటి, సర్వీస్ నౌ ఒకటి, ఇవన్నీ ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము అనేది కావాలన్నమాట. సో అది రిక్వైర్మెంట్ బేసిక్గా. ఓకే. అండ్ పెగా సిస్టమ్స్ అయితే నేను స్పెసిఫిక్గా అట్లా ఏమీ అనలేదు నేను. అంటే మై రిక్వైర్మెంట్ ఇస్ లైక్ ఈ పాయింట్ వరకే. ఓకే. అది ఇర్రెస్పెక్టివ్ కదా. అంటే పెగాతో సంబంధం లేదు కదా నాకు. జనరల్గా ఇప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు కదా. ఎనీ ప్రాజెక్ట్ వాళ్ళ ఓన్ వర్క్ ఫ్లోస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అవి డిఫరెంట్గా వాళ్ళు ఉన్నాయి. మనం ఒక కామన్గా మైగ్రేట్ చేసినప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తాము యూజర్ ప్రొఫైల్స్ మైగ్రేట్ చేసిన తర్వాత అనేది రిక్వైర్మెంట్ ఉందని చెప్పాను అనమాట నేను ఆయనకి. ఓకే. సో నేను పెగా, ఓన్లీ పెగానే కంప్లీట్గా ట్రైనర్. మేబీ. ఓ, ఓకే ఓకే. షూర్ అండి. అయితే ఇంకా అదే మేబీ అంటే ఏమైనా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉంటుందేమో. బట్ యా, మేబీ ఒకసారి మళ్ళీ ఆయనతో మాట్లాడతారండి, లేకపోతే నేను. షూర్ వంశీ గారు. సారీ ఫర్ యువర్ టైం. యా, యూనో రైట్. జస్ట్ మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. యా, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. బాయ్.